అన్న ఇంకెంతసేపు అన్నా? ఆగురా, గంట సేపు నుంచి ఆగుతూనే ఉన్నా, సినిమాకి లేట్ అవుతుంది. ఇంకా అరగంట ఉందిగా. గంట క్రితం వచ్చా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటున్నావు. వెళ్ళేదారిలో మంచిగా ప్యారడైస్ బిర్యానీ తిన్నావు అనుకున్నా. నువ్వు ఆ డబ్బులతో థియేటర్లో పాప్కార్న్ తినేలా చేస్తున్నావు. పాప్కార్న్ కాకపోతే మ్యాచ్ వస్తాను. ఏ అరగదా? పాప్కార్నే తినాలా ఏంటి? ఇప్పుడు మ్యాటర్ నేను తినే ఫుడ్ గురించి కాదు, అప్సెట్ అయిన నా మూడు గురించి. రేయ్, ఫ్లాట్ కున్న 2 కేసులు జైత్రి దగ్గరే ఉన్నారా? కాల్ చేశాను కదా, 5 minutes లో వస్తుంది. ఆగు. రేయ్, ఇంపార్టెంట్ కాల్, 5 minutes లో వస్తా. ఇలాగైతే మన సినిమాకి వెళ్ళే ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి? శోభన ఇన్ని బుక్స్ చదువుతాడా? వామ్మో, వెళ్ళి చూద్దాం మనం కూడా. ఈ బుక్ బాగుంది. ఇదేంటి? బా, నీకు టెక్స్ట్ బుక్ చదవడమే రాదు, మళ్ళీ ఈ బుక్స్ అవసరమా? ఇప్పుడు అన్ని సర్దేయారుగా. ఏయ్, ఈ అమ్మాయి బాగుంది. రే, ఏం చేసావురా? బుక్స్ చదువుతాం టచ్ చేసా పడిపోయా అన్న. అన్ని సర్దేశాలే. ఈ ఫోటోలో అమ్మాయి బాగుంటే చూస్తున్నా, ఇది కూడా పెట్టేస్తాలే. రే, జైత్రి బుక్స్ రా ఇవి. నీవైతే ఏంటి, జైత్రి ఏంటి, పెట్టేశా కదా. అది కాదురా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ జైత్రి కదా. బుక్స్ ఎవరికి వెళ్ళారు? నీ గురించి శోభన్ చాలా సార్లు చెప్తుంటే విన్నమే, ఫస్ట్ టైం కలుస్తున్నా. నా బుక్స్ ని ఎవరికి వెళ్ళారు? అవా, నేనే చదువుదాం తీసుకున్నా, నీ కింద పడిపోయి నేను సెట్ చేశానులే. నాకు అర్థమైపోయిందిరా, ఈరోజు మనం సినిమాకి వెళ్ళట్లే. ఎందుకు? నువ్వు ఎలాగో చూడలేవు, నేను చూస్తా సినిమా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏంట్రా టోనీ, సినిమా బంపర్ హిట్టా? ఈ తల మీద వచ్చిన పంపు చూడన్నా, ఎంత బంపర్ హిట్టో తెలుస్తుంది. అంత గట్టి కొట్టింది ఏంట్రా? ఏది అయినా ఏంటన్నా, ఆ బుక్స్ కి ఏమోనగా, దానికి దబిడి దిబిడి చేయాలా? అది దబిడి దిబిడి కాదురా, మరి ఓసిడి. Voy a cantar esta canción con mucho cariño de mi corazón a la República Dominicana, la casa del merengue y la casa de la bachata. Voy a cantar esta canción con mucho cariño de mi corazón a la República డోర్ లాక్ చేశానా? ఇంకొకసారి చెక్ చేద్దాం. ఓకే. ఐమ్ సో ఇరిటేటెడ్ యా. ఏమైంది? ఏమవ్వాలి? మై మేడ్. మై మేడ్ యా. బా, అసలు ఏం పని చేస్తుందో అర్థం కాదు. తుడుస్తుందా? ఆ కార్నర్స్ అన్నీ అట్లనే వదిలేస్తుంది, మళ్ళీ నేనే తుడుచుకోవాల్సి వస్తుంది. ఎంత చిరాకు వస్తుందంటే అసలు మాప్స్ ఎందుకు వచ్చినాయో అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. మొన్న వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం, ప్లాస్టిక్ ప్లేట్ పైన చికెన్, మొత్తం లైన్స్ వచ్చేసినాయి. వాట్ బావా, ఏంట్రా ఎలా ఉన్నావు? నేను లావుగానే ఉన్నాను. ఎదవా, ఇంకా ఎటకారం పోలా దరిద్రుడా. సరే గాని నువ్వెలా ఉన్నావు? ఎరా, ఇంకా నీకు నత్తిపోలా? రే, పుట్టుకతో వచ్చింది ఏది మిడిల్లో పోదురా. అది నాన్న నత్తైనా లావైనా. సరే గాని నువ్వేటి ఇలా వచ్చావు? ఏం లేదురా, మీకు కంపెనీలు ఉన్నాయి కదా, మా బావగాడు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్నాడు. మీ కంపెనీలో ఏమన్నా జాబ్ ఇప్పిస్తామని పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అవునా? ఏడి? ఇడిగో. ఏడీడు కొమ్మ తీసి అక్కడే ఆగిపోయాడేంటి? ఎక్కడా? ఓసిడి దగ్గర. ఏడు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు రా మీ బావా? ఓసిడి కదరా, చెప్పులు ఎలా పడితే అలా ఉన్నాయి కదా, స్ట్రైట్ గా చేస్తే గాని లోపలికి రాడు. బావా, ఏంటి బావా ఇది? అది చెప్పులన్నీ ఎలా పడితే అలా పెట్టారు, అందుకే నీట్ గా స్ట్రైట్ గా పెట్టా అన్నమాట. షో బావా, లోపలికి రా. వస్తున్నాను. నో 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 నో. మళ్ళీ అటు ఇటు వెళ్తున్నాడు. అబ్బో, మామూలుగా లేడుగా వీడు.
బావా మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ మహేష్. మహేష్ మా బావ ఫనీ. హాయ్ బ్రో, దిస్ ఈజ్ మహేష్. వీడేమో చెయ్యేలా పెట్టాడు, మనకేమో ఓసిడి. ఈడేటి ఎంత విచిత్రంగా ఉన్నాడు. వెన్నుపూసైనా పరిచయం చేసే షేక్ హ్యాండ్ అయినా స్ట్రైట్ గా ఉండాలి. వెళ్తున్నాడు. రే ఏంట్రిది? స్ట్రైట్. సెట్. అది ఏంట్రా ఈడు ఇలా ఉన్నాడు? నువ్వేం కంగారు పడుకో, మీ ఇంట్లో వంకరగా ఉన్న వస్తువులని స్ట్రైట్గా పెడతాడంతే. దానికి మించి డ్యామేజ్ ఏ ఉండదు. మై క్యూటీ. ఈడు మరీ ఇలా ఉంటే కష్టం కదరా. అవునరా, వీడియో సిడి వల్ల వీడెంతో ప్రేమించిన అమ్మాయి కూడా వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. అవునా? యా, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. యా కేకే రమ్మన్నావంట? యా జైత్రి, యాక్చువల్లీ నేను ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ యువర్ రెసిగ్నేషన్. సారీ జైత్రి, అది కొంచెం సిటీలో వెదర్ చేంజ్ అంతా ఉంది, కోల్డ్ కాఫ్. ఇట్స్ ఓకే. వాట్ అబౌట్ మై రెసిగ్నేషన్? అదే ఇంత సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు? ఐ మీన్ నీ ప్రమోషన్స్ అండ్ హైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ మన 1-on-1 మీటింగ్స్ లో కూడా నువ్వు ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఉంది అని నాకు ఎప్పుడు చెప్పలేదు. సో ఐ అజ్యూమ్డ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. బట్ ఇంత సడన్ గా రెసిగ్నేషన్. మన ఆఫీస్లో ఎవరు డిసిప్లిన్ గా హైజీనిక్ గా లేరు కేకే. వాట్? డిసిప్లిన్ అండ్ హైజీన్ ఏం మాట్లాడుతున్నావు చైత్రి? అసలు మా ఫ్లోర్ లో లేడీస్ వాష్రూమ్ చూసారా? చూస్తే కొడతారని చెప్పి ఎప్పుడు చూడలేదు. ఎంత అసహ్యంగా ఉంది తెలుసా? సగం టైం వాటరే రాదు. అక్కడ సోప్ డిస్పెన్సర్ ఉంటుంది కానీ సోప్ ఉండదు. అవునా? అండ్ ఫ్లోర్ ని అసలు చిమ్మరు, తుడవరు, అసలు క్లీన్ గానే ఉండదు. అయినా ఏంటి, చీపురు పట్టుకుని వస్తారు కానీ చరణ్ లాగా డాన్స్ స్టెప్పులు వేస్తారు. అలానే మన ఎంప్లాయీస్ కాస్త సెల్ఫ్ హైజీన్ మీద క్లాసెస్. స్నానం చేయలేదని గర్వంగా చెప్పుకుంటాడు ఒకడేమో ఇవాళ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను కదా ఇంకా స్నానం ఎందుకు అంటాడు. ఇంకోడు వింటర్స్ లో స్నానం ఏంటి అంటాడు. బా, ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో నేనైతే వర్క్ చేయలేను. అందుకే ఐఎమ్ రిజైనింగ్. బట్ ఓకే, యు నో వాట్ జైత్రి, ఓ పని చేద్దాం. లైక్ నేను మన మేనేజర్తో మాట్లాడతాను అండ్ లెట్స్ సీ వాళ్ళు ఏమైనా స్టెప్స్ తీసుకుని వాష్రూమ్స్ క్లీన్ చేయించి అండ్ ఎంప్లాయీ హైజీన్ కూడా విల్ థింక్ అబౌట్ ఇట్. సో వై నాట్, విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఆల్ రైట్ కేకే. మేనేజ్మెంట్ తో మాట్లాడే ముందు కాస్త ఇఫ్ యు వాష్ యువర్ హ్యాండ్స్ ఇంకొంచెం బాగుంటుంది. హ్యాండ్ వాష్? జైత్రి, జైత్రి. హాయ్. హాయ్ మహేష్, ఏంటి ఇలా వచ్చారు? డోర్ ఇలానే ఉంది కదా, ఎలా రావాలో తెలియక ఇలా వచ్చాం. నా పాయింట్ అది కాదండి, ఏదైనా పని మీద వచ్చారా అని అడుగుతున్నాను. ఇతను నా ఫ్రెండ్ రాహుల్. నమస్తే అండి. అతను వీళ్ళ బామ్మర్ది ఫనీ. అతనికి జాబ్ కావాలి. హలో అండి. సో నేనే డైరెక్ట్ రికమెండేషన్ ఇస్తున్నాను, అతనికి జాబ్ ఇచ్చేయండి. మీ రికమెండేషన్ ఉంటే వెయిటింగ్ హాల్ నుంచి ఇక్కడికి ఈజీగా రావచ్చేమో కానీ ఎంప్లాయీ సీట్ వరకు వెళ్ళాలంటే అతనికి టాలెంట్ ఉండాలి. మా బావ హైలీ టాలెంటెడ్ అండి, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది, ఓసిడి. ఓసిడియా? ఓసిడి ఏంటి? అంటే ఈడు స్ట్రైట్ గా ఉండాలన్నమాట, అటు ఇటు తిరగకూడదు. ఇలానే ఏదైనా స్ట్రైట్ గా ఉండాలంటాడండి, అదే ఓసిడి. ఓహో. సరే, మీ ఇద్దరు ఒకసారి బయట ఉండండి, నేను అతను ఇంటర్వ్యూ చేసి నేను పంపిస్తాను. ఓకే ఫైన్. ఓకే. ఓకే మిస్టర్ ఫనీ, నేను ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్నా ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ నమ్ముతాను. సో దాని మీద నేను క్వశ్చన్ వేస్తాను. ఏం క్వశ్చన్ సార్? ఓకే, ఒక 5 minutes తర్వాత ఈ రూమ్లో ఒక చేంజ్ జరుగుతుంది, అదేంటో నువ్వు నాకు చెప్పు. సార్, ఒకటి చేంజ్ అయిందా
రెండు చేంజ్ అయినాయా సార్? ఒకటే ఫనీ. నాకెందుకో రెండు చేంజ్ అయిన అనిపిస్తుంది సార్. రెండా? లేదు లేదు, ఒకటే. ఆర్ యు షూర్ సార్? షూర్ ఫనీ. ఇది కట్ట చెప్పాలి. లేదు సార్, రెండు చేంజ్ అయినాయి. సరే చెప్పు. ఒకటి మీరు అనుకున్నట్టు టైం సార్. వావ్ ఫనీ, గ్రేట్. ఇంకోటేంటి? రెండోది మీ పొజిషన్ సార్. ఇంతకు ముందర ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా క్రాస్ అయ్యారు. ఓ ఫ్యాంటాస్టిక్ ఫనీ, ఫ్యాంటాస్టిక్. నాకు నీ ఇంటెలిజెన్స్ చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడే మా ఎంప్లాయీగా నేను తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఫనీ. ఇదిగో ఈ అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయి. చెయ్యి. ఈసారన్నా మావాడికి జాబ్ వచ్చిద్దో రాదోరా. అరే నువ్వేం టెన్షన్ పడకు, మావాడు ఉన్నాడు కదా చూసుకుంటాడు. ఈసారి ఏం చేశాడో. ఏమైంది? ఏమైందా? చెయ్యి. మొత్తానికి వచ్చిన రోజే ఫస్ట్ రోజు ఆఫీసా? వెరీ గుడ్ వెరీ గుడ్. పెట్టు 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 పెట్టు. పెడుతున్నాను సార్. అయ్యో ఇప్పుడు ఈయన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అరే ఇంకా అరే అంట బెట్రా, మీకు హెల్ప్ చేద్దామని వస్తే నాకేట్రా ఇది. ఇప్పుడు ఆడు కానీ మా బాబుకు ఫోన్ చేస్తే నా పరిస్థితి అంతే. నువ్వు కానీ మీ బావ కానీ ఇంకొకసారి నాకు కనిపించారో పోరా. అరే 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 అయ్యో బావా నేనేస్తా. ఏమైంది? నేనేస్తా అంటున్నా కదా. అయిపోయింది అయిపోయింది, నేను చేసేస్తా. నేను చేస్తా. ఏమైంది జాన్వి? ఓసే పెంగ్విన్స్ చూడు ఎట్లున్నాయో, అన్ని అటుపక్క తిరుగున్నాయి. అట్లుండకూడదు. పెంగ్విన్స్ అన్ని వెనకాల తిరుగుండాలి. లైక్ నీకేం అనిపించట్లేదా? ఏమనిపించలే? అయితే ఏమైంది పట్టుకోవడానికి? ఇట్ లుక్స్ లైక్ ఈ రూమ్ లో మొత్తం ఏదో వంకర్ టింకర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అదొకటి అలా ఉంటే ఐ కెన్ నాట్ గో ప్లీజ్. ఐ మీన్ జస్ట్ ఇట్ లుక్స్ ఆఫ్. వాట్? ప్లీజ్ 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 2 minutes అయిపోతుంది. జస్ట్ ఇలా చూడు. దిస్ ఇస్ రైట్. పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. వెరీ గుడ్. Penguins హ్యాపీ? అన్ని ఇప్పుడు అటుపక్క ఉన్నాయి. సెట్. నిఖిల్ ఒకసారి చార్జర్ ఇవ్వా. ఎందుకు? ఇందాకే పెట్టుకున్నావు కదా. కానీ కరెక్ట్ 99% ఉంది. ఇంకొక 1% అయిపోయింది అనుకో 100 ఉంటది. క్యాబ్ రావడానికి 2 minutes ఉంది. అంతలోపల అయిపోతుంది. జస్ట్ 2 minutes అంతే. 99% అయింది కదే. 100% ఫుల్ ఛార్జింగ్. ఇట్స్ జస్ట్ నైస్ ఫీలింగ్, యునో. ఐ లైక్ టు హ్యావ్ 100%. 1 minute అంతా అయిపోతుంది. ఏంటో. సాయి కొద్దిగా వాల్యూమ్ పెట్టు. 15 పెట్టవా? 15. ఛానల్ నెంబర్ 15. వాల్యూమ్ 15. వాల్యూమ్ 15. 16కి వెళ్ళిపోయింది. 15 చాలు. ఏ హౌ డస్ ఇట్ మ్యాటర్? ఏమో నాకు అది తెలుసు. ఓకే గౌ, నేను పడుకుందాం అనుకుంటున్నా. పడుకో. లైట్ ఆఫ్ చేయనా? ఆహా, లైట్ ఏం ప్రాబ్లం లేదు. యూర్ ఆన్ మై సైడ్. ఒక రోజు ఇటు పక్క పడుకో కదా ప్లీజ్, వర్క్ ఉంది. లేదులే, నేను వెయిట్ చేస్తా. నీ వర్క్ అయిపోయిన తర్వాత పడుకో కదా జాన్వి, ఏమైతుంది? నీకు తెలుసు కదా నాకు అటుపక్కే అలవాటు. ఇటుపక్క నాకు అస్సలు నిద్ర పట్టదు. ఈవెన్ ఇఫ్ ఐ ట్రై. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. నీది అయిపోయిన తర్వాత నాకు చెప్పు. దా వచ్చి పడుకో. థ్యాంక్స్ యా. ఇక్కడ ఏమైంది? ముందే మొదలెట్టేసిందా? ఓ సేఫర్స్ తినొచ్చు కదనే. కానీ ఏం పడింది? అసలు వెళ్ళట్లేదు చూడు. గౌత్ని చట్నీ పాస్ చేయవా? ఏం కాలేదు చూడు. చూడు ఏం కాలేదు. చూడు జస్ట్ మిస్. బతికిపోయింది. ఒక్క నిమిషం క్లీన్ చేసేస్తాను. రే నిఖిల్ గా, నువ్వు అవుట్ రా.
అసలు చట్నీ వేసుకోవడం కూడా రాదు. ఇప్పుడు ఏం చేస్తుందా ఏంటో. పెద్దవా జరగో. నీట్ గా తినడం రాదా? చూడంతా ఎలా చేసావు. దిస్ ప్లేట్ ఇస్ ఆల్సో నాట్ నీట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తానుండు.